ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించిన శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద దాదాపు 2 లక్షల రూపాయలను వేస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇక ఎట్టకేలకి రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తేదీ నుంచి కూడా రైతు రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను విడుదల చేస్తారని మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోండి. ఇక వివరాలు చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో డిసెంబర్ 7, 2023 వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఒకేసారి 2 లక్షల రూపాయలను విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేసింది. ఇక వచ్చే నెల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీని విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇక మరొక 2 రోజుల్లో అయితే 1వ తేదీ రాబోతోంది. ఇక ఏప్రిల్ మొదటి వారం లేదా 2వ వారం నుంచి కూడా రైతులకు ఇప్పటికే బ్యాంకులు మరియు రిజర్వ్ బ్యాంకు మరియు బ్యాంకులతో అయితే అధికారులు అయితే చర్చలు జరుపుతున్నారని, ఇవన్నీ కూడా ఓకే అయితేనే రైతు రుణమాఫీని అయితే ప్రకటిస్తామని కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీకి సంబంధించి కీలక ప్రకటన అయితే రాబోతోంది. ఇది అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే వీడియోను కూడా లైక్ చేయట్లేదు. దయచేసి వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు.